వీడియో ఓపెన్ చేయండి మేడం. ఒక్క నిమిషం. ఓకే. సో ఇప్పుడు కూడా మెడిటేషన్ మనం చేసుకోవాలనుకునేటప్పుడు దానికి ఒక స్థలాన్ని కేటాయించాలండి. ఒక స్థలాన్ని కేటాయించడము, ఒక సమయము, అంటే యాజ్ అ బిగినర్గా ఉండేటప్పుడు ఒక సమయము, ఒక స్థలము. అంటే మన ఇంట్లో కూడా మెడిటేషన్కి ఎప్పుడు ఒక స్థలం పెట్టుకోవాలి. మొత్తం అంటే ఇప్పుడు ఓకే, మనకి లాన్లో చేయవచ్చు, లేకపోతే కానీ బెడ్రూమ్లో తప్ప. బెడ్రూమ్లో అంటే అఫ్కోర్స్ మన బాత్రూంలో వాటిలో అట్లా చేయమనుకోండి. బెడ్రూమ్లో మెడిటేషన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఎనర్జీస్లో తేడా వస్తుంది. బెడ్రూమ్ అనేది ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్, మనం సుఖంగా నిద్రపోయే ప్లేస్. సో ఆ సుఖంలోని డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. సో అందుచేత ఇప్పుడు కూడా ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఒక స్థలాన్ని దాన్ని కేటాయించుకోవాలి, అక్కడే చేసుకోవాలన్నమాట. సో ఇది నా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా, ప్రాక్టికల్గా కూడా నేను ఇది తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ఆనాపానసతి అంటే ఏంటంటే, ఆనా అంటే ఇన్హలేషన్, పానా అంటే ఎక్సలేషన్. సతి మీన్స్ యూ అబ్జర్వ్ దేర్, యూ అబ్జర్వ్ హౌ యు ఆర్ ఇన్హేలింగ్, హౌ యు ఆర్ ఎక్సేలింగ్. ఈ ఇన్హలేషన్కి ఎక్సలేషన్కి మధ్యన ఒక స్మాల్ గ్యాప్ ఉంటుంది. అని మనం ఇన్హేల్ చేస్తాము, తర్వాత ఎక్సేల్ చేస్తాము. ఈ ఇన్హేల్కి ఎక్సేల్కి. సో దట్ వాస్ ద గ్యాప్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఆ గ్యాప్ దగ్గర మనకి ఏమవుతుందంటే అవర్ ఫోకస్ విల్ సెటిల్. సో ఆ Okay. అవర్ ఫోకస్ విల్ సెటిల్. దానికి అక్కడే మన స్టిల్ పొజిషన్ అనే దాన్ని మనం సాధిస్తాం. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడు చూడండి ఎప్పుడు చూసినా అలాగా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానంలో చేస్తూ ఎన్నో సంవత్సరాలు ఉండిపోతూ ఉంటాడు. మనకు కొన్ని కథలు కూడా ఉన్నాయి పురాణాల్లో, రైట్? సో అది అట్లా ఎన్నో సంవత్సరాలు అలా ఎలా ఉండిపోగలిగాడు అంటే అతను ఆ గ్యాప్ని కంటిన్యూ చేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి, ఆ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మధ్యలో వచ్చిన ఆ గ్యాప్ అని అతను మిస్ అవ్వలేదు. అదే విధంగా అక్కడే మనకి స్టిల్ పొజిషన్ అనేది, అంటే ఆ ధ్యానంలో ఆ ఫోకస్ ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళడం అనేది ఆ గ్యాప్ వల్ల జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం మిస్ అవ్వకూడదు. సో దాన్ని మనం పట్టుకోవాలి అంటే మనకి థాట్లెస్ స్టేట్లో ఉండాలి. ఇప్పుడైతే మనము ఫిజికల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి, మనం ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతామో టెంపరీగా, అంటే ఆలోచనలు, ధ్వనులు, లేకపోతే ఎవరైనా మాట్లాడరాలు, ఫోన్లు వస్తే ఫోన్లు, ఇవన్నీ ఏమి మనం వాటిలో మైండ్ పెట్టకుండా ఫోకస్, ఎప్పుడైతే మనం టెంపరీగా డిస్కనెక్ట్ అవుతామో ఫిజికల్ వరల్డ్ నుంచి, ఆటోమేటిక్గా మన పంచేంద్రియాలు లోనికి ఇన్వాల్వ్ అవుతాయి. ఆ లోనికి ఇన్వాల్వ్ అయినప్పుడు మనము ఈజీగా థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అంటే వీ డోంట్, అంతవరకు మనం ఏ ఏ విషయాలు థింక్ చేస్తున్నామో, ఏ ఏ విషయాలతో కనెక్ట్ అయ్యి ఉన్నామో, ఇక వాటికి కనెక్ట్ అయ్యి ఉండము. లోపలికి వెళ్ళిపోతాం అనమాట, ఇన్వర్డ్ అవుతాం. ఇన్వర్డ్ ఎప్పుడైతే అయ్యామో లోపల మనకు ఒక చాలా పెద్ద ప్రపంచం ఉంటుంది, అంతర్ ప్రపంచం. దట్ ఈస్ వాట్ అవర్ స్పిరిచువల్ వరల్డ్ ఈస్. దట్ ఈస్ హౌ యూ విల్ గెట్ ఇన్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్. యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన బ్రెయిన్లో ఎటువంటి ప్యాటర్న్స్ నడుస్తున్నాయి, మన బ్రెయిన్లో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దగ్గర నుంచి, దాన్ని మనం ఏమంటారంటే సాంస్క్రిట్లో చిత్త ఆకాశ్ అంటారు, సబ్కాన్షియస్ మైండ్ చిత్త. సో అదంతా మనకి తెలుస్తుంది. అన్వాంటెడ్ థింగ్స్ని, అన్వాంటెడ్ ప్యాటర్న్స్ కూడా మనము ఈ ఆనాపానసతి ద్వారా మన వాటిని రిలీజ్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఎప్పుడైతే అవన్నీ మనము అన్వాంటెడ్ థింగ్స్ మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటామో, దెన్ మనము చిదాకాశకి మనం ఈజీగా కనెక్ట్ అవుతాము. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. మనం ఎప్పుడైతే ఇలా లోనికి ఇన్వాల్వ్ అయ్యామో, మనం ఏం చేస్తాం, మన శ్వాస ద్వారా ఏం తీసుకుంటూ ఉంటాము అంటే మన శ్వాసని అబ్జర్వ్ చేస్తూ దాని ద్వారా మనం లోనికి ఎప్పుడైతే ప్రయాణిస్తామో, అంటే మన పంచేంద్రియాలన్నీ ఎప్పుడైతే లోనికి ఇన్వాల్వ్ అవుతాయో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు బ్రెయిన్లోని
థాట్లెస్ స్టేట్ ఏర్పడుతుంది. ఆ థాట్లెస్ స్టేట్ ఏర్పడినప్పుడు మన బ్రెయిన్ ఎంప్టీ అయిపోతుంది కదా, థాట్స్ అనేవి లేకుండా. ఆ ఎంప్టీనెస్లోకి ఈ కాస్మాస్ నుంచి ప్రాణశక్తి, దాని లైఫ్ ఎనర్జీస్ అంటాము, ఆ ప్రాణశక్తి లోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే లోనికి ప్రవేశించిందో మనం ఫేస్ చేసేది సబ్కాన్షియస్ మైండ్లోకి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నిటి మనం రిలీజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాణశక్తి అనేది లోనికి వెళ్ళి మనల్ని ఎనర్జైజ్ చేయడమే కాకుండా మనకి అలైన్ చేస్తుంది, అలాగే క్లెన్స్ కూడా చేస్తుంది. అప్పటి నుంచి మనకి ఈ ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలన్నిటినీ మనం పొందుతాం అనమాట. ఫస్ట్ ఎనర్జైజ్ అవుతాము. ఆ తర్వాత ఒక్కొక్కటి అన్వాంటెడ్ ఎనర్జీస్ మనం క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా చిదాకాష్కి మనము కనెక్ట్ అవుతూ ఉంటాం. అక్కడ నుంచి మనకి మెసేజెస్ రావడము, లేకపోతే అన్నీ మనకి ఈ డివైన్ ఎక్స్పీరియన్సెస్ అని మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ పై ఇచ్చేద్దాం మనం. ఈ మ్యూజిక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ విల్ కీప్ యూ అట్ దట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. బట్ యూ డు నాట్ ఫోకస్ ఆన్ ద మ్యూజిక్. మ్యూజిక్ అది చేసే పని అది చేస్తూ ఉంటుంది. బట్ యూ ఫోకస్ ఇనీషియలీ ఆన్ యువర్ బ్రెత్, హౌ యు ఆర్ ఇన్హేలింగ్, హౌ యు ఆర్ ఎక్సేలింగ్. ఒకసారి మీరు లోనికి ప్రవేశించిన తర్వాత ఇక మీకు బ్రెత్తో సంబంధం ఉండదు. యూ విల్ స్టే దేర్ ఓన్లీ బిగినింగ్లోనే. ఓకేనా? సో కూర్చునేటప్పుడు మీరు ఎట్లా కూర్చున్నారు కదా, మఠం వేసుకుని కూర్చున్నారు, అదే చైరా? ఓకే, చైర్లో కూర్చోలేదు నేను. పర్వాలేదు, చైర్లో కూర్చోండి. చైర్లో కూర్చున్నప్పుడు మీరు కాలు ఎలా పెట్టుకుంటారంటే యాంకిల్ లెవెల్లో దాన్ని క్రాస్ చేసుకోవాలి. ఎడమ కాలు పైన కుడి కాలు రావాలి. అటు నుంచి రివర్స్ ఉండకూడదు. ఎప్పుడు కూడా కుడి కాలు పైన ఉండాలి, ఎడమ కాలు పైన. అది అట్ యాంకిల్ లెవెలే, బట్ నాట్ అట్ ద నీజ్ లెవెల్. క్రాస్ చేసుకున్న తర్వాత ఈ వెన్నెముకను ఎప్పుడు కూడా స్ట్రైట్ పెట్టుకోవాలి. అంటే యూ కెన్ టేక్ ఎ బ్యాక్ రెస్ట్, బట్ డోంట్ లీన్. ఈ పార్ట్ మాత్రం ఇలా లీన్ చేయొద్దు. ఓకే, బట్ మీరు మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇలా అయిపోవచ్చు, అది వేరే సంగతి. బికాస్ ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి ఎనర్జీ లోపలికి వెళ్తూ ఉంటుంది. బట్ మీరు మాత్రము సో డోంట్ పుట్ దిస్ వన్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ సహస్రార స్థితి ఉంటుంది. సో కీప్ యువర్ స్ట్రైట్ బ్యాక్ స్ట్రైట్. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ చేతులు రెండు కూడా ఓపెన్ పామ్స్ ఉండాలి. పామ్స్ షుడ్ బి ఓపెన్. మీరు క్రాస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్ చేసుకొని ఈ ఓపెన్ పామ్స్ ఇలాగే పెట్టుకొని ల్యాప్ మీద పెట్టుకోవాలి. అలా అన్నమాట. లేదు నేను ఇలా పెట్టుకుంటాను, హ్యాండిల్స్ మీద పెట్టుకొని ఇలా ఉంచుతాను, అది కూడా ఓకే. లేదా ఇలాగైనా ఓకే. బట్ కీప్ దీస్ థింగ్స్ clasping the fingers. Okay. Take a deep inhalation and close your eyes. కొంచెం పైకి పెట్టండి. అంటే ఏంటంటే మరీ పైకని కాదు, అంటే మన రెండు కనుబొమ్మల మధ్య థర్డ్ ఐ ఉంటుంది, దట్ ఇట్ షుడ్ ఎక్స్పోజ్ టు ద టాప్ కాస్మాస్కి. అట్లా కొంచెం చిన్ పైకి, అంతే. ఎప్పుడు కూడా మన దృష్టి ఊర్ధ్వముఖంగానే ఉండాలి. డు నాట్ కనెక్ట్ అట్ ద బాటమ్ లెవెల్. ఆల్వేస్ ట్రై టు కనెక్ట్ టు ద అప్పర్ లెవెల్. కళ్ళు మూసుకున్న మన దృష్టి మాత్రం ఊర్ధ్వముఖంగా ఉండాలి. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్ అండి. స్లోలీ just follow the instructions. Take a deep, long, slow inhalation. Slow, long, deep inhalation. Hold that breath, master, for 4 seconds. 2, 3, 4.
Now, slowly exhale. Breathe out for long time. సో ఈ ఇన్హలేషన్ అనేది 4 సెకండ్స్ హోల్డ్ చేయడము, అనదర్ 4 సెకండ్స్, తర్వాత బ్రీత్ అవుట్ అంటే ఎక్సలేషను 8 సెకండ్స్ చేద్దాం. ఓకేనా? నౌ టేక్ ఏ డీప్ ఇన్హలేషన్, స్లో, long, deep inhalation. 2, 3, 4. Now hold the breath there. 2, 3, 4. Now breathe out for 8 seconds. 2, 3, 4, 5, 6, 7, 8. Now relax your body. So wherever generally at a stomach place, shoulders place, at some places our body will always in a tensed level, right? Tensed positions. Just droop all the tensions without the tensions. So droop the cheeks, droop the eyes, droop the lips, droop the shoulders, droop the stomach area. So keep relaxing your body. Again. Again inhalation. Take a deep inhalation. Inhale. Hold the breath. Now breathe out for long time. At the end, relax your body. Again. Inhale. Slow, long, deep inhalation. Hold the breath. Now breathe out. Now completely relax your body. Let's do Anapanasati meditation, masters. Keep your eyes closed and connect to the higher energies. We are temporarily disconnecting from the physical world, masters. We are traveling inner side. Keep observing the breath and travel inside, masters. We are accessing the cosmic positive divine energies from cosmos. ఒక హ్యూజ్ జలపాతంలా వైట్ బ్రైట్ ఎనర్జీస్ని ఊహించుకోండి, మాస్టర్. ఒక జలపాతం మన పైన ప్రవహిస్తుంటే ఎలా ఉంటుందో అదే విధంగా ఈ వైట్ లైట్ ఎనర్జీస్, బ్రైట్ ఎనర్జీస్ని ఒక జలపాతం వలె ఊహించుకుంటూ తలపై నుంచి అది ప్రవహిస్తున్నట్టుగా ఇమాజిన్ చేయండి. ఆరా పూర్తిగా ఈ వైట్ లైట్ ఎనర్జీస్తో నిండిపోయినవి ఊహించండి, మాస్టర్స్. మీ ఆరా కిలోమీటర్స్ దూరంలో అతి పెద్దగా ఉన్నట్టుగా ఊహించండి. ఈ ఆరా నిండా వైట్ బ్రైట్ లైట్ ఎనర్జీస్ ఒక జలపాతం వలె ప్రవహిస్తూ పైనుండి ఆరాని కంప్లీట్గా నిండి ఉన్నది. ఈ ఎనర్జీస్తో గోల్డెన్ రేస్ ఎనర్జీస్ కూడా ప్రవహించుచున్నవి. గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్.
మాస్టర్. ప్రాణశక్తి కూడా ప్రవహించుచున్నది. లైఫ్ ఫోర్స్ ఎనర్జీస్. ఆరా పూర్తిగా వీటితో నిండి ఉన్నది. మనం ఇప్పుడు ఎనర్జెటిక్ క్లెన్సింగ్ చేస్తున్నాం మాస్టర్స్. ఈవెంచువల్గా మన ఎంటైర్ సిస్టంలో, మన తత్వాలన్నిటిలో ఒక్కొక్కటిగా ప్రవాహం ప్రవేశిస్తున్నది. ప్రతి కణములోనూ, కణముల మధ్య భాగములలోనూ, కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ కోడ్నంతా కూడా విరివిగా విస్తారంగా ప్రవహిస్తూ కంప్లీట్గా క్లెన్స్ చేయుచున్నది. లోన ప్రవహించుచున్న పంచభూతాలను, మొత్తం ఎంటైర్ సిస్టమ్ను, చక్రాలను క్లెన్స్ చేస్తూ అలైన్ చేయుచున్నది. ఊహించండి మాస్టర్స్. ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నా, నో లాంగ్ సర్వ్ ఎనర్జీస్ ఉన్నా, అన్వాంటెడ్ ఎనర్జీస్ ఉన్నా, థాట్స్ ఆర్ ఎనర్జీస్ మాస్టర్. మనం చేసే థాట్స్ వల్ల ఇటువంటి ఎనర్జీస్ అక్యుములేట్ అవుతాయి మాస్టర్. ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఫ్రమ్ ద ఎంటైర్ సిస్టమ్ బయటకు పారద్రోలినవి. ఆ విధంగా బయటకు వచ్చేసిన అన్వాంటెడ్ నెగిటివ్ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా క్లెన్స్ అయిన ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినవి. పూర్తిగా ఆరా నిండా మన ఎంటైర్ సిస్టంలో ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ పూర్తిగా నిండి ఉన్నవి. ఈ ఎనర్జీస్లోని అనేక యూనివర్స్లో ఉన్న అనేక డివైన్ గురు శక్తి, అనేక డివైన్ ఏంజలిక్ శక్తి, అనేక డివైన్ సోల్స్ యొక్క శక్తి నిండి ఉన్నది. ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్తో మనము మెడిటేషన్ ఆనాపానసతి చేయుచున్నాం మాస్టర్స్. బీ విత్ ఇట్. ఈ మ్యూజిక్ అనేది కూడా అనదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, బట్ be with your own energies masters, inner side. You see the inner world of you and be with your own soul masters. You will see the reality of your own soul now. You will see the unconditional love on yourself and on everything in your inner world, and you will experience the peace and also the ultimate happiness. So those are the real characteristics of your soul masters. Be with your soul.
Keep traveling, master. Inner side of you. Long, low. Keep imagining that you are walking on a beautiful grass meadows and feel the softness to your soles, your feet. You are so happy there, safe there. Happily, you're enjoying. Brain is so relaxed. Cool breeze touching your body. Feel that touch. Keep walking, walking, and walking, and keep experience the softness of the grass under your feet, masters. Such a beautiful nature you are in on either side of the walk, walking and walking and walking. Keep enjoying. Taste the sweetness of the cool breeze. And feel the touch of that cool breeze. Walking to a door, you will see a beautiful door there. The door is open for you. You are safe. Be confident, master. The door is open for you. Enter into it and see the bright energies and the inner world. Be with it, master. And understand who you are. What do you have in your inner world? There's no struggle in that world. No conflicts, no confusion. It's all your world, master. Be with it.
Last 4 minutes. Amazing deals on brand new bedroom sets, sofas and sectionals at everyday low prices. Yes, please. Last 1 minute. Thirty seconds.
Master, keep your eyes closed. స్లోగా, జెంటిల్గా, టేక్ యువర్ ఓన్ టైం, నెమ్మదిగా try to come back to the normal state of mind, masters. 10. Slowగా turn back and start walking back to the present, masters. From the same door. With a great relief, relaxation. 9. With their smile. 8. 7. With the fulfillment. 6. With easiness. 5. We're almost there, master. 4. 3. 2. 1. Now, take your palms. Just start feeding your body. And let's thank the positive divine energies, the divine Guru Shakti, divine angelic Shakti, divine soul Shakti to help us doing this meditation and be with us during our meditation and throughout the meditation. Let's also thank the nature, the 5 elements. Let's thank our parents and also the society, which is helping us getting life experiences time to time, followed by the wisdom out of it. Let's thank to the technology. Thank to everybody, everything that's helping us in our life. Lastly, but not the least, thank to your own spirit, own soul, material bodies, and also the spiritual body, helping you to do these meditations and getting energized divinely. Now, slowly take your palms, keep it on your eyes, masters, and feel the warmth from your palms and let that warmthness absorb in your skin. Now, slowly try to open your eyes and look at your palms, masters, with a smile. 4, 3, 2, 1. Thank you, master. How is it? Yeah, it's good, but I started paining I have a joint pain, so started paining my neck. Yes. And, Now it will go off after meditation, because when the new energies are entering into your body, because our body is, this is physical body, right? So close to physical body, we will have energy body. It's very closely it runs, which is also called etheric body. So it is completely energy body. It has all chakras. తెలుగులో మనం ప్రాణమయ కోశము అంటాం. ఈ ప్రాణమయ కోశంలోకి ఈ ప్రాణశక్తి అనేది ప్రవేశిస్తుంది అన్నమాట. సో బిగినింగ్లోని ఈ ఒళ్ళు నొప్పులు అనేది సహజంగా వస్తాయి. అంటే ఆల్రెడీ ఉన్న నొప్పులైనా సరే ఆ సమయంలో ఎన్హాన్స్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్, యాజ్ ఐ సెడ్, ఒకసారి ప్రాణశక్తి లోనికి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ థింగ్, ఇట్ డస్ మెనీ థింగ్స్. లైక్ ఇట్ క్లెన్స్ చేస్తుంది.
సో అక్కడ పెనిట్రేట్ ఎక్కడెక్కడైతే మనకు వాపులు నొప్పులు ఉన్నాయి అంటే ఆయా ప్లేసుల్లోని ఎనర్జీ బ్లాక్ అయిందనమాట. సో ఆ ప్లేసులోకి ఎనర్జీ లోనికి ప్రవేశిస్తుంది. అటువంటప్పుడు నొప్పులు రావడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ ఎనర్జైజ్ అవుతుంది తిరిగి మళ్ళీ. ఎక్కడెక్కడైతే ఎనర్జీ మనకి లోపించి అక్కడ ఒక ప్యాచెస్ లాగా ఏర్పడుతుందో అది నేను ఒక వీడియో పంపిస్తాను మీకు. దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో ఆయా ప్లేస్లు అన్నిట్లోకి కూడా ఎనర్జీ ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడు మనకు అక్కడ ప్లేస్ అంతా మళ్ళీ ఎనర్జైజ్ అవ్వడము, క్లెన్సింగ్ కూడా చేస్తుంది. సో అందువల్ల ఈ బాడీ పెయిన్స్ అనేవి సహజంగా వస్తుంది. సో మీకు మళ్ళీ అది మెడిటేషన్ అయిపోయిన తర్వాత బాడీ పెయిన్స్ పోతుంది. ఆల్రెడీ మీకు అక్కడ షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టి ఓన్లీ దట్ పెయిన్ మే ఎగ్జిస్ట్ ఫర్ సమ్ టైమ్. సో అందువల్ల ఆల్రెడీ బాడీ మీదకి వచ్చినది కాబట్టి మెడికేషన్ తీసుకుంటూ ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి. కొద్ది రోజులకి అన్నీ పోతాయి అన్నమాట. అది సో దట్ ఈస్ ద థింగ్. సో మనం ఒక ఫ్యూ మినిట్స్ బుక్ చదువుకుందామా? సరే. యా. సో స్పిరిచువల్ బుక్స్ అంటే ఏంటంటే మన ఆత్మకు సంబంధించిన పుస్తకాలు. మన మన ఆత్మ అంటే మన ఆత్మనే కాదు, ఆత్మకు సంబంధించిన పుస్తకాలు, ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చిన గురువుల యొక్క సందేశాలు, వారు రాసిన ప్రబోధాలు, బోధనలు, వాటిని మనం చదువుతూ ఉండాలి. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ గెయినింగ్ స్పిరిచువల్ ఎనర్జీ టు అవర్ సోల్ ఆర్ టు అవర్ స్పిరిట్, మెటీరియల్ బాడీస్ అండ్ ఆల్సో ద స్పిరిచువల్ బాడీ. ఓకే, ఈరోజు మనము ఈ బుక్ స్టార్ట్ చేద్దామండి. ఇది పరమహంస యోగానంద గారి బుక్. ఇది ఒక యోగి ఆత్మకథ. ఓకేనా? అంటే ఇది వీక్లీ వన్స్ ఉంటుంది. సో ఇది అధ్యాయము, మొదటి అధ్యాయము. ఈయన ఏంటంటే ఈ బుక్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక నిధి అనమాట, పరమహంస యోగానంద గారు. సో తన బాల్య జీవితం గురించి చెబుతూ, అందులో ఆయన బాల్య జీవితం అంతా కూడా అంత స్పిరిచువల్ అనుభవాలను పొందిన జీవితం అనమాట. సో వాటి ద్వారా మనకు కొంత స్ఫూర్తి, అలాగే మనకు ఎన్నో విషయాలు మన ఆత్మకు కూడా తెలుస్తుంది. సో అందుచేత ఈ బుక్ చాలా ముఖ్యంగా ఆధ్యాత్మిక వరల్డ్లో ఇది బాగా పేరు మోసిన పుస్తకం అనమాట. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రకాశవంతమైన అన్వేషణలు చేసుకుంటూ వచ్చారు, అంత చిన్న వయసులోనే. అంటే ఆయనకి తెలిసి చేశారా తెలియక చేశారా అని కాదు, కొన్ని తెలియకనే ఆయన ఆ స్పిరిచువల్ అన్వేషణలోకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో ఆయన యొక్క అనుభవాల నుంచి మనకి చాలా నిగూఢమైన జీవిత రహస్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అది ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత. అయితే మొదటి అధ్యాయంలో ఆయన తన తల్లిదండ్రుల గురించి, బాల్య జీవితం గురించి చెప్పారు. అంటే ఈయన తన భాషలో రాశారు. ఇక్కడ నుంచి ఎన్నో రకాలుగా అనువాదాలు జరిగాయి అన్నమాట. అలాగే తెలుగులో అనువాదం జరిగింది. పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. మనకు తెలుసు, గురువు శిష్యుడు ఎంతోమంది గురువులు మన భారతదేశంలో ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఒక శిష్య బృందం అనేది ఉంటూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మనది స్పిరిచువల్ కంట్రీ భారతదేశము. సో ఈ భారతీయ సంస్కృతికి స్వభావం ఏంటంటే ఈ గురు శిష్య సంబంధం అన్నమాట. సో గురువు నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి గురువు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు లెర్నింగ్లో ఉంటారు. అదే మనం కూడా చేస్తున్నాం అన్నమాట. మనకి ఇక్కడ గురు శిష్యులు అనేవారు ఈ కలియుగంలో ఉన్నా లేకపోయినా మనం ఈ సొసైటీతో కనెక్ట్ అయి ఉంటాం, సంసారంతో కనెక్ట్ అయి ఉంటాం. వివాహం అనండి, పిల్లలు, అలాగే ఎన్నో రకాల బంధాలు మనకుంటూ ఉంటాయి సొసైటీతో, సమాజంతో. సో వాటి నుంచి మన నుంచి వారు నిరంతరము కూడా ఒక నేర్చుకోవడం అనేటువంటి సాధనలో ఉంటూ ఉంటాం అన్నమాట. సో ఆ సిచ్యువేషన్స్, ఆ కండిషన్స్ నుంచి మనము జీవితంలో ఈ స్పిరిచువాలిటీని అప్లై చేసుకుంటూ వాటి నుంచి విజ్డమ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీడే మనం ఆశ్రమంలోనే ఉన్నాం, ఎవ్రీడే మనం లెర్నింగ్లోనే ఉన్నాం, ఎవ్రీడే మనం ఎవరికో ఒకరికి శిష్యులము, మనకు ఎవరో ఒకరు శిష్యుడు మనకు. సో ఇదే మైండ్ సెట్తో మనము ముందుకెళ్తూ ఉండాలి.
కలియుగ ధర్మము అదే. కృష్ణుడు కూడా మనకి చెప్పింది అదే భగవద్గీతలో. నేను అనుసరించిన మార్గము నన్న దైవ స్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. ఆయన చెప్తున్నారు అనమాట. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకు మన భారతీయ నాగరికత కన్నా కూడా ముందు చాలా నాగరికతలు ఉన్నాయి. సింధు నాగరికత మనకి సోషల్ స్టడీస్లో చదువుకున్న బాబిలోనియా, ఆ, అలాగే మొహంజదారో నాగరికత, అలాగే ఇప్పుడు ఈజిప్ట్ వెళ్తే ఈజిప్ట్ నాగరికత అని, బాబిలోనియా అని, ఇవన్నీ కూడా ఎన్నో నాగరికతలు మనకి ప్రాచీనంగా వస్తున్నవే. కానీ ఆ నాగరికతలు ఏవి కూడా ఇప్పుడు నిలిచి లేవు. భారతదేశపు నాగరికత మాత్రమే నిలిచి ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ మిగతా నాగరికతలన్నీ కూడా లైఫ్ని మరోలాగా ఎక్స్పీరియన్స్ చేసాయి. ఎలా ఎక్స్పీరియన్స్ చేసే దండయాత్రలు అన్ లేదా అంటే ఒకరిని మరొకరి పైన జయించడము, ఇట్లాంటి ఇట్లాంటి ద్వారా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసాయి అవి. అందుచేత చాలా కాలం అవి ఉన్నప్పటికీ కూడా కలకాలం లేకుండా పోయినాయి. భారతదేశ నాగరికత మాత్రము అంత ప్రాచీన యుగం నుంచి ఇప్పటి వరకు కూడా నిలిచి ఉంది. దానికి కారణం ఏంటంటే, మనది స్పిరిచువల్ కంట్రీ, మనది ఆధ్యాత్మికంగా మనము నిలబడ్డాము కాబట్టి, మన లైఫ్ను మన ఆధ్యాత్మికంగా ఎక్స్పీరియన్స్ చేసాము. వాళ్ళు లైఫ్ని ఆ విధంగా దండయాత్రలు, ప్రాణాన్ని తీసేయడము, వాళ్ళు ఆ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఏది మనకు నిలబడిందండి? ఆధ్యాత్మికంగా ఎక్స్పీరియన్స్ చేసిన నాగరికత నిలబడడం అనేది జరిగింది. అటువంటి ఒకప్పుడు ఆనాడు అటువంటి నాగరికతలు నడుస్తున్న టైంలో ఈయన గురువు అందరూ ఆవిర్భవించారు. అటువంటి గురువుని నేను పొందాను అని చెప్పేసి చెబుతున్నారు. నా స్మృతి పదములోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. సో అతను అంత చిన్న వయసులో కూడా ఆయనకు పూర్వజన్మకు సంబంధించిన కొన్ని విషయాలు అతనికి గుర్తొచ్చేస్తూ ఉండేవట ఈ అబ్బాయికి, ఎవరు, యోగానంద గారికి. సో అవన్నీ కూడా గజిబిజిగా అతనికి గుర్తొస్తూ ఉండేవి. ఒక ఎక్స్పీరియన్స్ మరో ఎక్స్పీరియన్స్తో కనెక్ట్ అయిపోతూ అలాగా గజిబిజి విషయాలతో నిండి ఉండేవి. చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనసులో మెదిలాయి అని చెప్తున్నారు. అలాగే ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపజేశాయి. ఆయనకు ఆ వయసులోనే పూర్వజన్మల్లో తాను ఒక యోగినని, హిమాలయాల్లో పంచు ప్రదేశాల్లో తాను తపస్సు చేస్తూ ఉండడం అనేది తనకి తెలిసిపోవడము, ఇప్పుడు అంటే ఆ తర్వాత వర్తమానంలో కూడా కొన్ని జ్ఞాపకాల మెరుపుల్లాగే ఉంటూ ఉండడము, ఇట్లా ఒక చిత్రమైన, అంటే వర్తమానంలో జరుగుతున్న కొన్ని విషయాలు అతని పాత జన్మలతో కనెక్ట్ అవుతూ చిత్రమైన సంబంధం ఉన్నది అన్నట్టుగా ఆయనకు ద్యోతకం అవుతూ ఉండేదంట. సో ఆ విధంగా అవుతూ రేపొద్దున భవిష్యత్తులో కూడా నేను ఇలా ఉండబోతున్నానేమో అనేటువంటి గోచరిస్తూ ఉండేవి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అంటే పసితన నిస్సహాయత అంటే ఇవన్నీ బయటికి చెప్పారనుకోండి పిల్లలు పట్టించుకోరు, చాలే ఏదోలే అన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు తీసేస్తారు. అంటే వాళ్ళకి కూడా అటువంటి అనుభవం ఉంటే పర్వాలేదు, అర్థం చేసుకుంటారు. స్పిరిచువల్ అనుభవాలతో ఇదే ఉంటుంది. అందరికీ ఒకేలాంటి అనుభవాలు రావు. కొంతమందికి అసలు స్పిరిచువల్ అనుభవాలే చాలా రావు. ఆల్రెడీ ఒకడికి వచ్చేస్తున్నాయి, వాళ్ళు నాకు ఇటువంటి అనుభవాలు కలుగుతున్నాయి, ఇటువంటి కళలు వస్తున్నాయి అంటే మిగతా వారికి నమ్మకం ఉండదు. బికాస్ దే డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో అలాంటివి ఈయన చూశారనమాట. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. చూసారా, ఆయన యొక్క ఆత్మ చిన్న శరీరంలో ఉంది, ఇంకా నడవలేని స్థితి. అంటే హీ వాజ్ స్టిల్ సిట్టింగ్ పొజిషన్, మేబీ 6 నెలలు, 7 నెలలు, 5 నెలలు. ఆ సమయంలోనే ఆయన లోపల ఉన్న ఆత్మ ఇవన్నీ రియలైజ్ అయిపోతుంది. కానీ మాటలు రావు చెప్పడానికి. ఆ భావాన్ని స్వేచ్ఛగా బయట పెట్టలేరు.
ఆ స్థితిలోనే ఆయన చాలా లోపల ఉక్రోషంగా ఫీల్ అయ్యేవారంట, బాధపడుతూ ఉండేవారంట ఆయన. అంటే అప్పటికే ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కలిగేసింది అంత నెలల పిల్లప్పుడు. శారీరకమైన నా అస్వస్థతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనా భరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి అతనికి. అప్పుడే ఆయన పెద్ద అయిన తర్వాత ఇవన్నీ కూడా తను రికలెక్ట్ చేసుకున్నారు. తన చిన్న శరీరంలో నెలల బిడ్డగా ఉన్నప్పుడు కూడా అతని ఆత్మ ఏ విధంగా వైబ్రేట్ అయింది, ఏ విధంగా అలజడికి ఆ, పొందినది, ఈ బయటికి చెప్పలేక, ఇవన్నీ కూడా ఆయన పెద్ద అయిన తర్వాత రాయడం అనేది జరిగింది. సో అప్పుడే ఆయన తన హృదయంలో ప్రార్థనా భరితమైన తరంగాలు లేస్తూ ఉండేవట అంత చిన్నప్పుడు. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. అప్పుడు ఇంకా కొంచెం కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఆ నెలల పిల్లల తర్వాత ఇంకా నెక్స్ట్ పరిగెట్టే వయసు అలా వస్తున్నప్పుడు ఆయనకు లోపల అనేక మాటలు, అనేక భాషల్లో అతని మాటలు వ్యక్తమవుతూ ఉండేవంట. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. సో తన లోపల మనం కూడా చూడండి, మన పిల్లలు చాలా రకరకాల, నిద్రపోతున్నప్పుడు కూడా నెలల పిల్లలైనా లేకపోతే కొంచెం పరిగెట్టే పిల్లలైనా వాళ్ళు అనేక రకాలైన మైండ్స్ ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు పడుకొని నవ్వుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఆ, ఆ, అంటే కలవరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వారిలో జరుగుతున్న ఆ, మాటల వాగ్యుద్ధం కావచ్చు, లేకపోతే వాళ్ళు డ్రీమ్స్లో ఇంకెవరెవరితోనో మాట్లాడుతూ ఉండవచ్చు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ అవన్నీ మనకు అర్థం కావు కాబట్టి ఏదో సరదాగా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఈయన విషయంలో అది కొంచెం సీరియస్గానే ఉంటూ ఉండేది. సో క్రమక్రమంగా ఆ భాషలన్నీ కూడా తగ్గిపోయి అతనిలో ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండే బెంగాలీ భాష మాత్రమే స్లోగా అతనికి పడడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన పిల్లల్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు బోర్రా పడే వయసులో కూడా దే విల్ బి కనెక్టింగ్ టు డిఫరెంట్ వరల్డ్స్. అక్కడ వేరే వరల్డ్స్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు చేసే చిన్నలు వన్నెలు మనకి అక్కడ ముద్దుగా ఉండి మనం వాటిని మన కోసమే మనతో మాట్లాడుతున్నారనో లేకపోతే మనల్ని చూసి నవ్వుతున్నారనో మనం అన్వయించుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనం వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటాం, మానసికంగా, ఎమోషనల్గా కూడా. అప్పుడు ఆ విధంగా జరగడం అనేది కూడా ఒక విధంగా మంచిదే. ఎప్పుడైతే అలా జరుగుతూ ఉంటుందో వారు ఆ ఆధ్యాత్మిక మైండ్తో ఏ ఏ లోకాల్లో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎవరెవరితో వాళ్ళతో కనెక్షన్లో ఉన్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతూ మన ప్రపంచంలో పడడం అనేది జరుగుతుంది. అలా ఈయనకు కూడా ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అతను ఉన్న వర్తమాన ప్రపంచంలో పడ్డాడో అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న బెంగాలీ అనేది అర్థం అవడం మొదలుపెట్టింది. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ మనకి. అలాగే మన తర్వాత మన పిల్లలకి కూడా ఇదే విధంగా జరుగుతుంది. మన ముందుగా మన భాషతో మనం ఏదైనా మాట్లాడితే వాడికి ఏమీ అర్థం కాదు. బట్ హీ స్పీక్స్, హీ టాక్స్, హీ థింక్స్ బట్ విత్ ద అదర్ వరల్డ్స్. తన ఆధ్యాత్మిక వరల్డ్తో వాడు కనెక్షన్లో ఉంటాడు. మన వరల్డ్లోని కొన్నాళ్ళ తర్వాతే పడతాడు, ఒక 1 year తర్వాత ఎప్పుడు. అదేవిధంగా ఈయనకి జరిగింది. ఆట బొమ్మలకి, కాలి విరేళ్లకి పరిమితమని పెద్దవాళ్ళు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంతో విస్తృతి కలిగినది. అది ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక మైండ్తో ఉంటారు 10 సంవత్సరాల వరకు. వాళ్ళకి చాలా విస్తృతమైన మైండ్తో ఉంటారు. ఎన్నో లోకాలతో కనెక్ట్ అవ్వగలరు వాళ్ళ డ్రీమ్స్లో కానీ వాళ్ళ రకరకాల ట్రాన్స్లో. మనం మాత్రము ఆ స్టేజ్ మనం అనుభవించి బయటకు వచ్చేసాం కాబట్టి వీ కనెక్ట్ ఓన్లీ టు ద ఫిజికల్ వరల్డ్. నేను ఎన్నోసార్లు మంకు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్ళబోసుకోవడానికి అలవి కాని శరీరం. ఎందుకు? చిన్న శరీరంలో ఉన్నాడు కాబట్టి. ఈ 2 దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతూ ఉండడం నాకు గుర్తే. చూడండి, అంత చిన్నప్పుడు జరిగినవన్నీ ఆయనకి ఇంకా గుర్తున్నాయి. అంటే సచ్ ఏ హ్యూజ్, అంటే మనకి స్పిరిచువల్గా మనం ఎవేకన అవుతున్న కొలది. ఇప్పుడు షిరిడి సాయిబాబు గారు కూడా అట్లాగే కదా. ఆయన జీవిత చరిత్ర చదివితే ఎవరెవరినో కలవడము, నీకు నాకు 70 జన్మల నుంచి మన ఇద్దరికి కనెక్షన్ ఉందని చెప్తూ ఉండేవారు. కానీ అవతల వ్యక్తికి గుర్తుండేది కాదు.
అంటే ఇద్దరు కూడా 70 జన్మల నుంచే కలిసి ఉన్నప్పుడు ఈయనకు గుర్తుంది, ఆయనకి ఎందుకు గుర్తులేదు? బికాస్ హీఈస్ స్పిరిచువల్లీ అవేకెండ్, షిరిడి సాయిబాబా. ఎప్పుడైతే మనం కూడా స్పిరిచువల్గా అవేకన్ అవుతామో వీ ఆల్సో విల్ రియలైజ్ అవర్ ఓన్ పాస్ట్ లైఫ్స్. సో అదే విధంగా ఈయనకి జరుగుతోందనమాట. సో కానీ ఈయన యొక్క బాధ చూసి పాపం ఇంట్లో వాళ్ళ గాబరా పడుతూ ఉండేవారట. అయితే మా అమ్మ లాలింపులు ఏదో పలకాలని, తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలు అవుతాయి. అది సో అది మనకి ఇవి ఇట్లాంటివి జరుగుతాయి. కానీ తర్వాత సామాజికంగా మనం కనెక్ట్ అయినప్పుడు వాటిని మర్చిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈయన విషయంలో అది ఒక తొలి విజయము. ఆ విజయాలు అతనితో కంటిన్యూ అయినాయి. అది దానికి వాళ్ళ అమ్మగారు ఎంతో సహాయపడ్డారు. ఆవిడ ఒక తల్లిలా కాకుండా తనకు గురువులా కూడా మారడం జరిగింది. కాబట్టి ఈ మాదిరిగా సుదీర్ఘ కాలాల జ్ఞాపకాలు రావడం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మశృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటుంటాము. అది ఇప్పుడు ఏంటంటే మామూలుగా స్పిరిచువల్గా అంటే స్పిరిచువాలిటీ అనేది కంటిన్యూ కాని వాళ్ళ విషయాల్లో ఏం జరుగుతుందంటే ఇంకా పూర్తిగా ఆధ్యాత్మిక మైండ్లో నుంచి బయటకు వచ్చేసి సమాజంతో కనెక్ట్ అయినప్పుడు ఇక పాత విషయాలు అంటే మనలో జరిగిన ఆధ్యాత్మిక మార్పులు, చేర్పులు, విజయాలు, విషయాలు, మన చిన్నప్పుడు ఏ ఏ లోకాలతో కనెక్ట్ అయి ఉన్నామో అవన్నీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. కానీ స్పిరిచువల్గా అవేకన్గా ఉన్న యోగుల విషయంలో మాత్రము వాళ్ళ చిన్నతనంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిందో అప్పటి నుంచి చివరి వరకు అన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అది వారికి విజయంతో ఒక లెక్క. ఈ భూమి మీద ఏంటంటే భూమి మీద ఉన్న శక్తుల వల్ల దాన్ని మనం మాయాను పలుకుతాం. దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మన స్పిరిచువల్ వరల్డ్ని మర్చిపోతాం మాయలో పడి, సమాజంతో కనెక్ట్ అయ్యి. కానీ యోగుల విషయంలో మాత్రము వాళ్ళు ఆ మాయను జయించగలరు. అది వారి మొదటి విజయం. అది చెబుతున్నారు ఇక్కడ. ఇకపోతే మనిషి అంటే కేవలం శరీరం అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతికం రూపం లేని సర్వవ్యాప్తి అయిన ఆత్మ. అది ఇప్పుడు మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. సో పుట్టిన తర్వాత ఎన్నో దశలు అతను ఫాలో అవుతూ ఆ దశల్లో అతను ఎన్నో నేర్చుకుంటున్నాడు, ఎంతో విజ్డమ్ని తీసుకుంటున్నాడు. రైట్. సో విజ్డమ్ని తీసుకుంటూ ఉన్నప్పుడు మరి చనిపోయిన తర్వాత మరి ఏమవ్వాలి? ఆ విజ్డమ్ అంతా పోవాలి, ఆ అనుభవాలన్నీ కూడా పోవాలి. పుట్టిన దగ్గర నుంచి బ్రతుకున్నంత వరకు అతను సంపాదించిందంతా కూడా చావుతో పోవాలి. అలా పోవటం లేదు. మళ్ళీ అతను ఏ కాన్షియస్నెస్లో అయితే పోతున్నాడో, ఏ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని లేదా సంపాదించుకున్నాడో దాన్ని నెక్స్ట్ జన్మలో అమలుపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక శరీరం ఒకటే నశిస్తుంది తప్ప ఆ శరీరము ఉన్నప్పుడు అతను సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపద, ఆ జ్ఞానము, అది ఏది కూడా అతను కోల్పోవటం లేదు. అంటే అక్కడ ఆత్మపరంగా అతను సర్వవ్యాప్తంగానే ఉన్నాడు తప్ప అతను ఏ విధంగా కూడా కేవలం శరీరాన్ని మాత్రమే మారుస్తున్నాడు. తనతో వస్తున్న ఈ జ్ఞాన సంపదను తనతో తీసుకుని వెళ్తున్నాడు అని ఇక్కడ అర్థము. సో అతను చనిపోయిన తర్వాత కేవలము భౌతిక స్వరూపంలోని సర్వవ్యాప్తైన ఆత్మ మాత్రమే తప్ప శరీరముతో ఆ శరీరము ఉన్నప్పుడు సంపాదించుకున్న జ్ఞానం మాత్రం అతను కోల్పోవటం లేదు. చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమైతే కావచ్చు, కానీ మరీ అరుదు మాత్రం కావదు. అది కరెక్టే. ఇప్పుడు నాకైనా సరే నా చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అట్లాగే ట్రై టు రికలెక్ట్, మీకు కూడా గుర్తొస్తాయి. కానీ అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా విన్నాను. ఎందుకు మనకు ఇప్పుడైనా సరే చిన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు 4 ఏళ్ళప్పుడు జరిగిన విషయాలు మనం ఎందుకు గుర్తుంటాయి? మనకి ఈ వయసులో కూడా ఎందుకు గుర్తుంటాయి అంటే ఆయా సిచ్యువేషన్స్ నుంచి మనం ఒక జ్ఞానాన్ని ఆ వయసులో తీసుకున్నాం.
మన ఆత్మ తీసుకుంది. కాబట్టి ఆత్మ మర్చిపోదన్నమాట. మనకి ఇప్పుడు ఈ బాడీలో లేకపోతే ఈ మైండ్లో మనకు ఆ విషయం గుర్తుండుండొచ్చు. ఆ తీసుకున్న జ్ఞానం మనకి ఇప్పుడు గుర్తు లేకపోయి ఉండొచ్చు. కానీ మన ఆత్మకు మాత్రం గుర్తుంటుంది. సో అందుచేత ఆ విషయాన్ని మనం ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకోగలం. నాకు చిన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు ఇలా జరిగింది. అలా జరగడం వల్ల వచ్చిన జ్ఞానము మన ఆత్మలో ఉంది. అంటే మన బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఉంది. సో అందుచేత ఆ విషయం అలాగే గుర్తుండిపోయింది. ఆ జ్ఞానాన్ని తీసుకొని విషయాలు ఏమైనా ఉంటే అది మనకి గుర్తుండకపోవచ్చు. అది అనేక దేశాలు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనకి చిన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తొస్తున్నాయండి, లేకపోతే ఫలానా ఏదో చూసినప్పుడు అరే నాకు కూడా చిన్నప్పుడు ఇలాగే జరిగింది అనక మనకు గుర్తొచ్చింది అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ విషయం నుంచి మనకు ఒక జ్ఞానము మన ఆత్మ తీసుకుంది, మనకు ఒక ఆత్మ జ్ఞానం కలిగింది అని మనం అర్థం చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నమ్మాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అనేక దేశాలలో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా కూడా విన్నాను. అది చూడండి, ఆయన ఎన్నో దేశాల పర్యటన చేసేటప్పుడు కూడా సత్యసంధులైన స్త్రీ పురుషులు ఎంతోమంది, ఆయన సభకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా ఆ బాల్య స్మృతులను వారు చర్చించేవారట. ఎందుకు? వాళ్ళ ఆ స్మృతుల నుంచి ఒక జ్ఞానాన్ని వాళ్ళ ఆత్మ తీసుకుంది కాబట్టి వాళ్ళకి అది గుర్తుంది. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతములో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్ళు అక్కడ గడిచాయి. నేను 8 మంది తోబుట్టువులము, 4 పిల్లలము, మగపిల్లలము, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుంద లాల్ ఘోష్. యోగానంద గారి మొదటి పేరు, అసలు పేరు ముకుంద లాల్ ఘోష్. మగపిల్లల్లో 2వ వాణ్ణి, అందరిలో 4వ వాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. ఇద్దరు సాధు స్వభావులు. వాళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావే లేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. అది ఇక్కడతో మనం ఆపుదామండి. 1915లో నేను సనాతనమైన ఆశ్రమ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకున్నప్పుడు నా పేరు స్వామి యోగానందగా మారింది. 1935లో మా గురుదేవులు పరమహంస అన్న ఉన్నత సాంప్రదాయక బిరుదం ప్రసాదించారు. అది చూసారా, అది ఈయన పుట్టింది 1893లో పుట్టారు. తనకు ఎప్పుడు సన్యాసం తీసుకున్నారు? 1915లో తీసుకున్నారు. స్వామి యోగానందగా మారారనమాట. మారింది ఆయన పేరు. సో ఈరోజు ఇక్కడ మనం ఆపుదామండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే సమయానికి కలిసినప్పుడు చదువుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా అనుభవాలను షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. హౌ డిడ్ యూ? బాగుంది గౌతమి గారు. ఐ మీన్ మీ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా కొంచెం ఫోకస్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి కాస్త హెల్ప్ అయ్యాయి. అవుట్ ఆఫ్ ఫోకస్ అయితే వెళ్తున్నా మెడిటేషన్ లోని. ఎట్లా? ఐ థింక్ మేబీ అంటే వేరే ఆలోచనలు చేయటము అవి నడుస్తుంది. మళ్ళా ఐఎమ్ బ్యాక్ వచ్చి ఐఎమ్ ట్రైంగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై బ్రెత్ అండి. సో ఇట్స్ గుడ్. ఐ థింక్ రోజు చేస్తే ఏమైనా రోజు చేస్తూ ఉండండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాక ఆలోచనలు వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి ఎనర్జీ వెళ్తుంది కదా, అక్కడ పేరుకుపోయిన ప్యాటర్న్స్గా పేరుకుపోయిన ఆలోచనలు తీసేస్తూ ఉంటుంది. క్లెన్స్ చేయాలి కదా, అప్పుడు కూడా విపరీతమైన ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అలా అలా వచ్చి కొద్ది రోజులకి ఆలోచనలు ఆగిపోతాయి, అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే. సో దానివల్ల అందుచేత ఆలోచనలు ఏదైనా వస్తున్నాయంటే అలా సహజంగా వదిలేయాలి వాటిని. మళ్ళీ దాన్ని అనలైజ్ చేయడం కానీ దాన్ని పట్టి ఆపడం కానీ ఏమి చేయకూడదు. సో యా, సో ఈదర్ వే ఇట్స్ గుడ్. ఇప్పుడు ఎలా ఉంది మీకు బాడీ పెయిన్? తగ్గింది కదా, అది. సో అది ఏంటంటే అది క్లెన్స్, అది ఆ ఎనర్జీస్ లోనికి వెళ్తూ ఉండేటప్పుడు అది ఇవన్నీ సహజం అనమాట. ఎక్కడెక్కడైతే వీక్గా ఉందో ఆయా ప్లేసుల్లో ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది. అది మనకి అనేక నొప్పులుగా వస్తూ ఉంటాయన్నమాట.
దట్స్ నాట్ ఏ ఓకే. మీ నెంబర్ చెప్పండి. లేదా 925 9 25 ఓకే 789 ఓకే 0697. ఇది ఎక్కడి నుంచి మీరు? మేము జాక్సన్విల్, ఫ్లోరిడా అండి. ఫ్లారిడా. ఫ్లోరిడా. షూర్ అండి. నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను గ్రూప్కి. సో దట్ వే ఖచ్చితంగా. మీరు యూ కెన్ కమ్ టు ఎవ్రీ అంటే నేను ఎక్కడెక్కడ టాక్స్ ఇస్తున్నా, మెడిటేషన్స్ కండక్ట్ చేస్తున్నా అన్ని అక్కడ అందులో వస్తుంటాయి. జస్ట్ ఫాలో అవుతూ ఓ, ఉంటాయి. ఎవ్రీ వీక్ మనం ఇదే సమయం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అండి. యా, మీ పేరు, పూర్తి పేరు? శ్రీదేవి అయ్యంకల. యా, షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.